నమస్తే, వెల్కమ్ టు ప్రజానాయకుడు. ఈరోజు మన గెస్ట్ పిసిసి మాజీ చీఫ్, ప్రస్తుతం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య గారు. పొన్నాల లక్ష్మయ్య గారు మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టును, డిజైన్ను విమర్శించారు. కానీ బీఆర్ఎస్లో చేరిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును పొన్నాల లక్ష్మయ్య వెనకేసుకొస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ లోక్సభ ఎన్నికలు, పొన్నాల గారి పార్టీ మార్పు అంశానికి సంబంధించి అసలు ఆయన ఏమంటారో ఆయన నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. రైట్, ఏంటి సార్ ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నారు కదా, 45. ఈ ప్రత్యేకంగా ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలను చూస్తే ఏమనిపిస్తూ ఉంది? నాకేమనిపిస్తుంది అంటే, గతంలో విధానపరమైన చర్చ జరిగేది, ఇప్పుడు వ్యక్తిగత అంశాల చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి అనిపిస్తూ ఉంది. మీ కామెంట్స్. ఏదైనా ప్రశ్నకు సమాధానం అడిగితే తప్పేం లేదు, కానీ ఆ వ్యక్తిగతంగా మాట్లాడే విషయాలు ఏ స్థాయికి దిగజారాయో ఇప్పుడు ఇంకా కనబడతా ఉంది. దురదృష్టం, దౌర్భాగ్యం, అంతే కదా. రాజకీయాలు దేనికోసం? అధికారం కోసం. అధికారం దేనికోసం? ప్రజల కోసం, ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం. ఈ 4 అంశాల మీద కమిట్మెంటు ఏ మేరకు ఉన్నది అనేది మన చేసే కార్యక్రమాల మీద, మాట్లాడే దాని మీద, ఆ కోవలో చాలా పతనమైపోయినాం అనేది కనబడుతూ ఉన్నది. ఎందుకంటున్నానంటే, ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్, 140 కోట్ల మంది జనం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం 140 కోట్ల మంది ఉన్నది. అమెరికా లాంగెస్ట్ కావచ్చు, మోర్ దెన్ 200 years. మనం 47లో వచ్చాము, 52 నుంచి ప్రజాస్వామ్యం. అయినా ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి దిశానిర్దేశం చేయడానికి రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎన్నికల ముందు, ప్రజల ముందు ఏం చెప్తున్నారో అనేది ఇలాంటి వాళ్ళు, మేధావులు, విశ్లేషణ చేయగలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకోకపోయినా, చదువు రాకపోయినా అవసరాల గురించి ఏం చెప్తున్నారని అర్థం చేసుకునే రీతిలో ప్రజలు ఉంటారు. కాబట్టి ఆ కోవలో లేదు. ఏమైనా ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఆ ఎన్నికల సమయంలో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడం. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, మోడీ గారు నిన్న మన దగ్గరకు వచ్చారు. ఎవరేమన్నా అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రధానమంత్రి, మనం గుర్తించాలి, కాదనేది లేదు. కానీ 2014 కానీ, 2018 కానీ, 19 కానీ ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారో ఒక అంశం, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారనేది రెండవ అంశం. కానీ ఒక స్లోగన్, ఒక పర్సెప్షన్ చేశారు 2019లోనా ఇది. అప్పుడేమో హామీలు ఇచ్చాడు, ఏది నల్లధనం 15 లక్షలు, 2 కోట్ల ఉద్యోగాలు. సరే, చేయలేదు. కానీ నల్లధనం ఎంత పెరిగింది తెలుసా? 2014లో స్విస్ బ్యాంకుల్లో 14,000 కోట్లు, 14,700 కోట్లు ఉన్నదని ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు ఏముంటే, మన 2022లో అది 30,800 కోట్లు అయింది, డబుల్ అయింది. సరే, ఇది విమర్శకు ఒక అవకాశం, కానీ వాస్తవం తెలుసుకోవాల్సిన అవసరం. 2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షలు ఇస్తామన్నారు, ఇవ్వలేదంటాడు. ఆ మూడిట్లో ఏది రాలేదు కదా. కానీ నినాదం ఏంటి? అవతలి పార్టీ వాళ్ళు అవినీతి పరులు అనేది ప్రచారం చేసి వచ్చాడు. 2019లో ఏం చేశాడు? మై ఆప్కా చౌకీదారు అన్నాడు స్లోగన్. అరే, మనకు సేవ చేస్తాడట, చౌకీదారట. అరే, అంత ప్రధానమంత్రి అటువంటి మాట మాట్లాడుతున్నాడే అని ఆశపడేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, మనకు న్యాయం జరుగుతుంది అని అనుకోవట్లేదు, తప్పలేదు కదా. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఒకటే విషయం, ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? మోడీ గ్యారంటీ, ఆయన చెప్తే గ్యారంటీ అట. మరి ఇంతకుముందు చెప్పిన ఏమైనా తెలియదు, విషయాలు మాట్లాడతాడు కదా. మేము ఇది చేశాము అని చెప్పే పరిస్థితి ఈ ఎన్నికల సభలలో ఎక్కడైనా కనిపించిందా? ఒక మోడీయే కాదు, ఈవెన్ రేవంత్ రెడ్డి. వాస్తవంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిత్వాల మీద ఇది ఏదో చీకటి కోణం, లేకపోతే ఇంకేదో కోణం. చీకట్లో జరిగినాయి నేను చూసిండట, రహస్యంగా ఒప్పందాలు చేసుకున్నారనే ఆయనే రహస్యం ఎట్లా బయటకు వచ్చిందో నాకు తెలియదు. మరి ఇవి ఎందుకు అంటే ప్రజలను మభ్యపెట్టడానికి. సరే, రాజకీయాలలో ప్రజల చేత ఓట్లు తెచ్చుకునేందుకు
ఈ ఎన్నికల సందర్భంగా చేసే ప్రచారాలు మనం కొత్తవి కావు. కానీ ఇంత దిగజారి చేయడం ఏమిటి? ఇప్పుడు ఒకటే మాట, నేనేదో టీఆర్ఎస్కి వచ్చాను కాబట్టి దానికి మీకు చరిత్ర చూశారో లేదో, నేను ఎందుకు వచ్చాననే దాంట్లో ఒక 1 అవర్ కనుక ఎప్పుడైనా స్పెషల్ ఇంటర్వ్యూ పెడితే చెప్తాను. కేసీఆర్ గారి వాళ్ళ ఎన్నికల మీటింగ్లో బస్ యాత్రలో కానీ, రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో దీని మీద కానీ, లేకుంటే మోడీ గారు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో, ఈ 3 ఇక్కడ పెడదాం, ఎవరేం మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు మీడియా యు ఆర్ ఫర్ ది పీపుల్, యు ఆర్ ది 4th పిల్లర్ డెమోక్రసీకి, ప్రజాస్వామ్యానికి మీరు 4th పిల్లర్. సో ఈ 3 పెట్టి మమ్మల్ని అడగండి, అట్లా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది ఇంతకంటే నేను చెప్పేది అవసరం. సార్, ఇప్పుడు అందరూ ఎస్పెషల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొన్నాల లక్ష్మి దాదాపు 45 సంవత్సరాల పాటు కాంగ్రెస్లో ఉన్నారు. అమెరికాలో ఉద్యోగాలు వదిలారు, వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసేసి రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి వచ్చారు. అటువంటి పొన్నాల లక్ష్మయ్య 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాడు అనేది ఒక చిక్కు ప్రశ్న. అంటే కాంగ్రెస్ సిద్ధాంతాల పట్ల ఏమన్నా వ్యతిరేకత ఉందా, లేకపోతే కొందరు వ్యక్తుల పట్ల వ్యతిరేకత ఏమైనా ఉందా? ఓకే, రాజకీయాలు మారుతున్నాయనే మొదటి ప్రశ్న మీరే చెప్పారు, విలువలు మారుతున్నాయనే మాట మీరే ప్రస్తావించారు. చాలా సంతోషం. సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి గుర్తింపు గౌరవం లేకుండా అపహాస్యం చేసే విధంగా, అవమానపరిచే విధంగా ఉంటే ఆత్మగౌరవం లేకపోతే ఇబ్బంది పడతామా లేదా? ఒకటి, దిగజారుతున్న సైద్ధాంతిక విలువలు. రెండవది, అవకాశం వచ్చిన నాయకులు గతంలో అవకాశాలు తీసుకున్న వాళ్ళ అనుభవాల్ని కానీ, ఆ అవసరం ఉందని కానీ, సమీక్ష కానీ, ఆలోచన కానీ, మర్యాదపూర్వకంగా ప్రవర్తించే విధానాలు లేకపోతే ఎవరైనా ఉంటారా? 45 సంవత్సరాలు నా జీవితకాలంలో 55 నుంచి 58% నేను రాజకీయాల్లో కేటాయించాను. సరే, చాలామంది, నేను అందుకే చెప్పాను పార్టీ ఎందుకు మారావనే దాని మీద అయితే 1 గంట మాట్లాడతాను, చాలా విషయాలు ఉన్నాయని చెప్పాను. అది మరి ఇది సందర్భమా కాదా ఎట్లా అనేది కాదు. అంటే ఏదో పదవుల కోసం చేసేది కాదు. రాజకీయాలకు ఎందుకు వచ్చావు? నా వ్యక్తిగతం, నా చరిత్ర ఒకటే సెంటెన్స్లో మొన్న ఒక రిపోర్టర్ ఫ్రమ్ హిందూపూర్, అనంతపూర్ నుంచి ఢిల్లీలో కలిస్తే నా బుక్ ఏదో ఇచ్చాను, మీకు కూడా ఇస్తాను. అది క్యాటిల్ షెడ్ బాండ్ టు క్యాపిటల్ సిటీ హైదరాబాద్ ఆర్ ఢిల్లీ వయా వాషింగ్టన్ డీసీ ఏరోస్పేస్ అని 46 పేజీల పుస్తకం రాశాడు ఒక అర్ధగంట మాట్లాడితే. అంటే నా బ్యాక్గ్రౌండ్ ఏంది? పశువుల కొట్టంలో పుట్టి పెరిగిన వాడిని. కసితో విద్యా విత్తం లేకపోతే ఈ సమాజం గుర్తించదు, సామాజిక కోణం పనిచేస్తున్నది అని బాధపడి, విద్యా విత్తం లేకపోతే సమాజం గుర్తించదు అని గుర్తింపు కోసం బాగా పట్టుబట్టి చదివాను. ఒకటే మాటలు చెప్పాలంటే మీకు అర్థమైపోతుంది. నేను కొద్దిగా చదువులో బాగా ఉండి నాకంటే కొద్దిగా పెద్దవాళ్ళతో, చదువుకున్న వాళ్ళతో కలిసి మాట్లాడుతుంటే ఊళ్ళో పెద్దవాళ్ళు సామాజిక పనుల్లో అవహేళన చేశారు. ఏంద్రో ఈ లచ్చుంగాడేమో పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతాడు, లచ్చుంగాడు అదే ఏదో కష్టపడ్డాను, చదువుకున్నాను, దాని బ్యాక్గ్రౌండ్ ఉంది, అదంతా ఇందులో రాదు. ఇంజనీరింగ్లోకి వెళ్ళాను. ఎట్లా వచ్చింది, ఏమొచ్చింది, బ్యాక్గ్రౌండ్ అంతా వేరే, అది పక్క పెడదాం. ఇంజనీరింగ్లోకి వెళ్తే ఓహో ఈ లక్ష్మయ్య ఇంజనీరింగ్ కూడా చదువుతాడు అట్లా, లచ్చుంగాడు ఎగురుతున్నాడనే వాళ్ళు ఈ లక్ష్మయ్య ఇంజనీరింగ్ కూడా పోతాడు అట్లా, చదువుతాడు అట్లా. అయిపోయింది. నేను ఎంత కష్టపడి ఎంత ముందుగా ఎంతో సాధించి అమెరికాకి వెళ్ళాను. అమెరికాకి వెళ్తే అదే సామాజిక కోణం, లచ్చుంగాడు లక్ష్మయ్య అన్నోళ్ళు మన లక్ష్మణ్ ఎప్పుడు వస్తాడు, మనకేం తెస్తాడట. అంటే ఇది అర్థం కావడానికి చెప్పిన ముచ్చట. దీని వెనకాల ఎంత ఉందో, దీని భావం కోసం నేను ఏ రకంగా బాధపడి, ఏ రకంగా వ్యక్తిత్వాన్ని ముందుకు వచ్చి 10 మందిలో నేను కూడా ఉన్నాను. ఒక విషయం అండి, నా పుట్టుక నా చేతిలో ఉందా? మీ పుట్టుక మీ చేతిలో ఉందా? ఎవరి పుట్టుకైనా ఎవరి చేతుల్లో ఉందా? అవకాశం ఉందా? ఐ నెవర్ హ్యాడ్ ఎ చాయిస్ వేర్ టు బి బోర్న్, విచ్ ఫ్యామిలీ టు బి బోర్న్, విచ్ విలేజ్ టు బి బోర్న్, విచ్ కమ్యూనిటీ టు బి బోర్న్, విచ్ రీజన్ టు బి బోర్న్, విచ్ కంట్రీ ఐ హ్యావ్ టు బోర్న్. అంతే కదా. నాకు పుట్టినప్పుడు ఛాయిస్ లేదే. ఈ కుటుంబంలో పుట్టాలి, ఈయనకు పుట్టాలి, లేకుంటే ఈ ప్రాంతానికి పుట్టాలి, ఈ దేశానికి పుట్టాలని లేదే. నిమిత్త మాత్రుడిని భగవంతుడు ఇచ్చాడు. అంత మాత్రం చేత అందరికీ అదే అవకాశం ఉంటే కొంతమందికి అవకాశాలు ఎందుకు, కొంతమందిని చిన్నచూపు చూసాడు ఎందుకు? మానవీయ కోణం లేదే. మానవీయ కోణం ఎట్లా వస్తుంది? అందరూ దేవుడు దండం పెడతారు. ఇలా అంతా అదే కదా, రామ మందిరం, లేకపోతే ఈయన అన్నాడని, ఆయన అన్నాడని, ఇంకేదో అని అంటాను కదా. మనం ఏం నమ్ముతాం? దేవుడు అంతటా ఉన్నాడు,
సర్వాంతర్యామి, ఇంకా చెప్పాలంటే అణువున ఉన్నాడు అంటాం. అన్నప్పుడు మనిషిలో దేవుణ్ణి చూస్తే ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? అవును, ప్రతి అణువులో ఉన్నాడంటే నీలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు అని శాసించగలిగే స్థాయి, లేకుంటే ఉన్నత వర్గాల వారు ఇతరులను పీడించి బ్రతక నేర్చిన వాళ్ళు ఇదెందుకో చూడరు, గుడికి పోతేనే దండం పెడతారు. అంటే చెప్తున్నా, అందుకే ప్రశ్న ఎందుకు వచ్చింది? ఎందుకు మీరు అదే అందుకోసం ఈ అవమానాలు, అవహేళనలు మంచిది కాదు. అంతే, కసి. మీరు ఓటమి పాలైనప్పుడు ఎప్పుడు బాధపడలేదు, అవమానాలప్పుడు ఎప్పుడు బాధపడలేదు, కసిగా చదువుకొని పైకి వచ్చిన పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారే రోజు ఎందుకు కంటతడి పెట్టారు? 45 సంవత్సరాల జీవితంలో నేను చెప్పాను 55-58% నా జీవితకాలం. ఏదో పదవుల కోసం, దీనికోసం అయితే ఇక్కడ రావాల్సిన, డబ్బు కోసం అయితే ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. నాసాలో పనిచేస్తూ అక్కడ సంపాదించుకుంటూ మంచి ఉద్యోగం ఉన్నవాళ్ళం. ఇక్కడికి వచ్చి చేయాల్సిన పని లేదు. దేనికోసం మేము వచ్చి దేనికోసం వచ్చాం? కోళ్ల పరిశ్రమ ఇవాళ దేశం నంబర్ 1 ఉంది, తెలంగాణ, ఆంధ్ర. డైరీ పెట్టాను 1989లో ప్రభుత్వం తరఫున. జనగామ 22,000 మంది రైతులకు ప్రతి నెల కరువు ప్రాంతం, ఓ 10,000 ఆదాయం వచ్చే రీతిలో. ఎందుకు చేశాం? గ్రామీణ ప్రాంతాలలో అతి పేదకులు, నిరుద్యోగులు, చదువుకోని వాళ్ళు, డిప్రైవ్డ్ క్లాసెస్కి ఉద్యోగాలు దొరికెత్తాయి. ఎమ్మెల్యే కాకముందే గోదావరి జలాలు ఈ ప్రాంతానికి శ్రీరామ రక్ష అని 2 సంవత్సరాలు పోరాటం చేసి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుని కానీ, గవర్నర్ కానీ, కేంద్రంలో ఉన్న మంత్రులను కానీ కలిసాం. దేనికోసం? గోదావరి నీళ్ళు వస్తే నా ఇంటికి ఏమైనా వస్తాయా? నాకేమైనా భూమి ఉన్నదా? గుంటెడు భూమి లేదు. అంటే నేను వచ్చిన స్థాయి ఏంటో నేను తెలుసుకున్నవాడిని కాబట్టి ఆ స్థాయిలో ఉండేవాళ్ళకి ఇదమిత్తంగా నా జీవితంలో ఎంతో కొంత చేద్దామని ఈ కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వాల ద్వారా అయితే మరింత పెద్దగా చేయొచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం. సరే, రాజకీయ పార్టీలు, సిద్ధాంతాలు ఉన్నాయి, నేను మొదలు చెప్పాను, విలువలు దిగజారిపోతున్నాయి. దిగజారిపోతున్న సమయంలో ఆత్మగౌరవాన్ని చంపుకోలేక రాజీనామా చేశాను. రాజీనామా అప్పుడు బాధ అయింది. ఎందుకు ఇట్లా సమాజం ఇట్లా ఎందుకు తయారైంది? నేనే ఎక్కడ తప్పు చేశాను? సరే, పార్టీలు చాలా చెప్తాయి, కొన్ని చేస్తాయి, కొన్ని చేయకపోవచ్చు. అది ఎందుకు ఇలా అవుతుంది అని కంటతడి పెట్టాను. దేనికోసం వచ్చాను? దానికోసం కంటతడి పెట్టాను. నా లక్ష్యం ఏంటి? నా సిద్ధాంతం ఏంది? నా నమ్మకం ఏంది? నా బ్యాక్గ్రౌండ్ ఏంది? మనం చేయాల్సింది ఏంది రాజకీయాల్లో అని పూర్తిగా 100కి 100 పాళ్ళు విశ్వాసంతో ఉన్నవాడిని కాబట్టి కంటలు నీళ్ళు వచ్చినాయి. తెలంగాణ కోసం శ్రమించిన కేసీఆర్ ఆయన వచ్చిన తర్వాతనే ఈ ఊపు అందుకున్నది, ఉద్యమం జరిగింది. ఒక్క మాట ఇక్కడ ఏదనంటే మళ్ళీ దానికి పెడర్థాలు వస్తాయేమో. స్వాతంత్ర పోరాటం 200 సంవత్సరాలు నడిచిందా? 1857 తాంతియా తోపి, ఝాన్సీ లక్ష్మీబాయి. అంతకుముందు స్వాతంత్రం కావాలనే మాట ఎవరైనా తప్పడతారా? కానీ ఎంతమంది దాని వెనకాల వచ్చారు? ఎంతమంది పోరాటం చేయగలిగారు? కానీ ఊపు ఎప్పుడు వచ్చింది? మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేలు, సుభాష్ చంద్రబోస్, అంతే కదా. దండి యాత్రతోటి మొదలైంది. అంటే ఏమన్నట్టు వాళ్ళు వచ్చి ఇది జనంలో తీసుకెళ్ళగలిగారు, జనం వీళ్ళని నమ్మగలిగారు, జనం దాన్ని అవసరం అని తెలిసినా ఊపందుకున్నది. అందుకే 10 సంవత్సరాలు వచ్చేసింది. 33, 35 నుంచి 47 కదా స్వాతంత్రం వచ్చింది. అంటే ఏమన్నట్టు ఒక మంచి పనికి ఆ యాక్సిలరేషన్, ఆ తీవ్రమైన ఒత్తిడి, ప్రజల్లో స్పందన, ప్రజల్లో వాళ్ళ మనసులో ఈ భావం దేశం కోసం చేస్తున్నా అనే ఆలోచన రావాల్సిన అవసరాన్ని గుర్తించి చేశారు కాబట్టి స్వాతంత్రం వచ్చింది. అట్లాగే ఈయనే మేము ఎంతోమంది అన్నారు, మేము ఇన్ని చేసినాం, ఊపు రాలేదే, గుర్తింపు రాలేదే. అందుకోసం ఆయన నిరాహార దీక్ష కానీ, ఆయన పద్ధతి కానీ, ఆయన తీసుకున్న చర్యలు కానీ ఒక ఊపు వచ్చింది. ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పిన వాళ్ళు చేయలేదు. అవకాశం ఉండి 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిన. కానీ ఈ ఒత్తిడికి కాంగ్రెస్ ఒప్పుకున్నది, తర్వాత మిగతా పార్టీలు ఒప్పుకుంటేనే అయింది. అదే 2004 మేనిఫెస్టోలో పెట్టాం తెలంగాణకని, కానీ కాలే. కాకపోతేనే రిజైన్ చేసిండు కదా. ఇది హిస్టరీ, ఫ్యాక్ట్ ఈజ్ అ ఫ్యాక్ట్. అందుకే మళ్ళీ బై ఎలక్షన్లు చేశాడు కదా, ఒత్తిడి తీసుకురావడానికే కదా. మరి ఆయన వాళ్ళు వచ్చింది, ప్రజలు ఆయనకు మెజారిటీ ఇచ్చారు, 10 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఓకే, అంటే తెలంగాణ వాడిగా తెలంగాణ
ఊపు తీసుకొచ్చిన నాయకునితో కలవాలనే ఉద్దేశంతో ఈ పని చేశాం. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పైన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేస్తుంది. మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రిగా చేశారు. ఈరోజు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుగా ఉన్న వెదిరే శ్రీరామ్ కూడా మేడిగడ్డ కుంగుబాటు వల్ల అన్నారం సుందరిలకు కూడా ప్రమాదం ఉందని చెప్తున్నారు. దీనిపై ఏం చెప్తారు సార్? సాంకేతికపరమైన అంశాలు సాంకేతిక నిపుణులతో కూర్చొని చర్చించాల్సిన అవసరం. ప్రభుత్వాన్ని అడిగాం కదా, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అసెంబ్లీలో వాళ్ళు 4 సార్లు ఆడిపోయినరు, 3 సార్లు ఇక్కడ గవర్నర్ది, తర్వాత 2 సార్లు ఇక్కడ అసెంబ్లీలో ఏదో పెట్టినరు. దానికి అన్నిటికీ సమాధానాలు చెప్పినరా? ఇది రికార్డే కదా. తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి అన్నాం. ఎంక్వైరీ జడ్జిని వేశారా? అక్కడి నుంచి వాళ్ళు వచ్చారా? ఇక్కడి నుంచి వీళ్ళు వచ్చారా? ఇవన్నీ జరుగుతుండగా ఇన్ని సంవత్సరాల సాంకేతిక అనుభవం ఉన్న ఒక మనిషి, అందుకే నేను నిన్న చాలా క్లుప్తంగా ఒకటే మాట అన్నా. నువ్వు తెలంగాణ వాడివైతే, మీరు అన్నారు నాకు తెలియదు ఆయన ఎవరు, తెలంగాణలో ఇట్లా జరుగుతున్నదని 10 సంవత్సరాల తర్వాత అదేదో అయిన తర్వాత ఇవాళ నోరిప్పి దేనికి మాట్లాడుతున్నావు మాకు అర్థం కదా. ఎవరు ఎందుకు ఎప్పుడు మాట్లాడతారో మనం రాజకీయాలు చూడలేదా? నువ్వు సాంకేతిక నిపుణులు కావచ్చు. వాట్ డిడ్ యూ డూ వెన్ ద డిజైన్ వాజ్ బ్యాడ్? యాజ్ అ తెలంగాణ పర్సన్, వై డిడ్ యూ నాట్ టాక్ అబౌట్ దాట్? అండ్ దట్ టు యువర్ అడ్వైజర్ ఇన్ ది సెంట్రల్ దిస్ థింగ్ ఇరిగేషన్లో. దట్స్ నాట్ ప్రాపర్. ఎందుకు కొమ్ము కాస్తున్నాడు? నేను ఆరోపణ చేస్తున్నా. ఎందుకంటే గోదావరి నీళ్ళు ఇంటర్ స్టేట్ లింకింగ్ ఆఫ్ రివర్స్లో ఇవాళ నీళ్లు తీసుకుపోవడానికి వాళ్ళు చేసే ఎత్తుగడల్లో భాగంగా ఈయన కథలు చెప్తున్నాడు. తీసుకొచ్చి ఇక్కడ పెడతాడట ఇచ్చెంపల్లి దగ్గర. మరి ఇవన్నీ నేను మాట్లాడితే రాజకీయం అవుతుంది. ఆయన మాట్లాడింది సాంకేతికంగా, ఇతర సాంకేతిక నిపుణులు ఏం చెప్తున్నారో వినాలి కదా. దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో 2 ఆర్టికల్స్ వచ్చాయా సేమ్ సాంకేతిక నిపుణులే. అందుకోసం సాంకేతిక కోణాలు సాంకేతిక కోణంలో చర్చించాల్సిన అవసరాన్ని పక్కన పెట్టి రాజకీయ కోణంలో స్వార్థపరంగా మాట్లాడే దుష్టశక్తుల నుంచి ఈ సమాజం బాగుపడాలి. మీరు కోట్ చేశారు, నేను చెప్పాను. ధన్యవాదాలు. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ సంబంధించి ఎన్ని సీట్లు గెలవబోతుంది సార్? ముఖ్యంగా చెప్పాలంటే చూడండి, ఊహాగానాలు ఇవన్నీ ఓకే. నేను చెప్తే ఈయన చెప్పిండు అనేది ఒకటి ప్రచారం. ఓకే, రాకపోతే రాదు అంటే ప్రచారం. ఈ ప్రచారంతో సంబంధమా? ప్రజలు గుర్తిస్తారు కదా. నేను అందుకే మొదలే చెప్పాను, మోడీ, రేవంత్, కేసీఆర్ ముగ్గురు ప్రజల ముందుకు పోయి ఏం మాట్లాడుతున్నారు అది ఇంపార్టెంటా, ఎన్ని సీట్లు వస్తాయనేది ఇంపార్టెంటా? రాజకీయాల్లో ఆ తాత్కాలిక పర్సెప్షన్స్తో చాలా మార్పులు వస్తాయి. నేను ఇంతకుముందు చాలాసార్లు వేరే దగ్గర చెప్పాను. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ ఆల్వేస్ అపోజ్డ్ అదర్ పార్టీస్. వాజ్పేయి మీద ఎవరైనా ఏలు పెట్టారా? మరి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు రాలే? ఒక్క నిమిషం. ఎమర్జెన్సీ అనే ఒక్క పదం దేశమంతా పార్టీ పోయిందా? మళ్ళా అదే నాయకురాలు 2 సంవత్సరాలు ఈ దేశంలో ఇంకెవరు లేరమ్మా నువ్వే గతంలో వేశారు, చేస్తారు, అయిపోయింది. ఎమర్జెన్సీ ఇదంతా పోయింది. అంటే రాజకీయాల్లో పర్సెప్షన్స్ పనిచేస్తాయి. ఆ పర్సెప్షన్స్ క్రియేట్ చేయడానికి చేసే ఎత్తుగడల్లో మనం వాస్తవాలను చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు వాస్తవాలు కొంత ఆలోచిస్తున్నారు, అవకాశం ఇచ్చారు. ప్రజాస్వామ్యం. ఆయన ముఖ్యమంత్రి అయిండు, కాంగ్రెస్ వచ్చింది, సరే 63-64 సీట్లు కాదటమా? ఎంతలే తేడా? 1.8% తేడా. ఇంత అహంకారం, ఇన్ని మాటలు. ఓకే, మీరు చెప్పింది ఏమైనా చేస్తున్నారా? ఒకటే మాట, నవంబర్ 27 నాడు ఈసీ దగ్గర పోయి రైతు బంధు వద్దన్నది మీరే కదా. ఆ రోజు పైసలు ఉన్నాయి కదా. మరి 9వ తారీఖు నాడే రైతు బంధు 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. తర్వాత 2 లక్షలు రుణమాఫీ చేస్తానన్నాడు. ఇప్పుడు ఇవన్నీ వింటే ఏ సమాధానం చెప్తారు? రైతులకు అర్థమైంది పొరపాటు చేశామని. పంటలు ఎండిపోయినాయి, ఉన్న నీళ్ళను సముద్రంలో కలిపారు. ఇంకా మీ టైం ఉంటే నేను 4 గంటలనే మాట్లాడతా, 24 గంటలనే మాట్లాడతా ఒక్కొక్క ఐటమ్ మీద. నీళ్ళు పోయినాయనంటే చాలా నమ్మరు. ఇప్పుడు డిసెంబర్ 7వ తారీఖు ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు ఇంత గొప్పగా ప్రచారం చేశారు, ఆరోపణలు. ఠీకే, ఓకే, నో ప్రాబ్లం. దానికి మీరు ఏమైనా చేసుకోండి అన్నారు, చేస్తున్నారు. అది అయిపోయిందా కథ? మరి ఉన్నప్పుడు డిపార్ట్మెంటు నీళ్ళను సేవ్ చేసుకోవాలి కదా. అన్నారం సుందీల నుంచి 4 టీఎంసీలు ఎందుకు వదిలేశారు? కళ్ళు మూసుకున్నారు. నిన్నగాక మొన్న టేల్పాండ్ నుంచి ఆంధ్ర వాళ్ళు దోసుకొని పోతుంటే కళ్ళు ఎందుకు మూసుకున్నారు? ప్రభుత్వమా లేకుంటే ఇంకేమన్నా? ఏం చేస్తున్నారు? అదే కాదు, తుపాకులగూడెం నుంచి డిసెంబర్ 7 నుంచి మార్చి 7 వరకు సుమారు 48 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసాయి. అక్కడ మనకు తుపాకులగూడెంలో దేవాదుల ఎత్తిపోతల మోటార్స్ ఉన్నాయి.
అవి మొత్తం కనుక 100% నడిపితే 22-23 టీఎంసీల నీళ్లు మిడ్ మానేర్కి కానీ దీనికి కానీ దానికి కానీ వచ్చేది. ఇవాళ 22 టీఎంసీల నీళ్లు ఉంటే తాగడానికి సమస్య ఉండకపోయేది, పంటలు ఎండిపోకుండా ఉండే సమస్య ఉండేది. అంటే ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో 3 మాటలు అంటాను: అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యం, అహంకారం. ఈ 3 వాళ్ళే, అంతే. లేదు ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కొనుగోలు ఎందుకు కొట్టలేవు? నువ్వు 7,700 కోట్లు వేయలేదు ఇప్పటిదాకా. అది కూడా నేను ఇవాళ చూసినావా? ఓ మంత్రి ఏమన్నాడు? నాకే రాలేదన్నాడు. ఇంకోటి ఏమన్నాడు? ఇచ్చిన పైసలు రైతుల అకౌంట్ నుంచి మళ్ళీ వాపస్ గవర్నమెంట్కి వస్తున్నాయి. ఆయన రేవంత్ ఏమన్నాడు? 5 లక్షల మందే కదా 5 ఎకరాల పై చిలుకు అన్నాడు. వాళ్లకు ఇవ్వలేకపోయిందా? ఓకే, ఇవ్వలేకపోయిందంటే అది వైఫల్యం. అసలు మీకు కొరుగుంటే కదా నువ్వు 15,000 10,000 కూడా తెలియదు కదా, తేడా దయచేసి చూడండి. అటువంటప్పుడు నువ్వు 50,000 కోట్లు ఇస్తాం ఆగస్టు 15 అని కథలు చెప్తే ఎట్లనే? పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ బీజేపీ ఒక బీ టీమ్గా పనిచేస్తుంది అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు కూడా సభల్లో కావచ్చు ఇతర సంబంధించిన సంభాషణ కూడా చేసింది. దానిపైన మీరు ఇగో చేతగానాడు చేతనేంతో నీకు మాట్లాడతాడా? నీకు దమ్ముంటే రెఫరెండం అన్నావు కదా, నువ్వేమేమి చేసావు చెప్తున్నావా ప్రజల ముందు? ఏం మనుషులే? దమ్ముందా? వచ్చావు కదా అధికారంలోకి, 100 రోజులు రెఫరెండం అన్నావు కదా, నువ్వు చెప్పింది చేస్తున్నావా? 3 కదా చేసింది, దాదాపు 13 మరి అదెందుకో మాట్లాడవు. ఇంకోటి ఊళ్ళో మనకు బాగా తెలుస్తుంది, తాగుబోతులు పని లేనివాడు ఉంటారు కదా కొంతమంది, గద్దె మీద కూర్చుంటారు, లేకుంటే ఆడ చెట్టు కింద నిలబడతారు. వచ్చేపోయే రైతులను గొడ్లను కొట్టుకుపోయి ఆయన నాగల బుధం మీద వేసుకొని పొలానికి పోయేటోళ్ళని చూసుకుంటా, అరే వీడు ఎదురు వాడు ఎదురు ఇట్లా అంటుంటారు. ఇక వీడు ఏదో పిచ్చోడు తాగుబోతాడు వీనితో ఎందుకు అని వెళ్ళిపోతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరో ఒక్కరిద్దరు 3-4 సార్లు అన్నాక ఒక్కటేసిపోతాడు, వాడు కింద పడతాడు. లుంగి సగం చెరిగిన బనీను ఓ తువ్వాలు ఉంటుంది, వాడు లేస్తాడు. లేచి తువ్వాల ఇట్లా వేసుకొని ఇప్పుడైతే కింద పడేసినాం మళ్ళీ వచ్చినప్పుడు చూస్తారా అంటాడు. ఇగో ఇది ఈనాటి ముఖ్యమంత్రి చేసే పని. ఈయన ఇంతకంటే ఏం చెప్పటం? దమ్ము ధైర్యం ఉంటే ఈయన మాట్లాడేది ఆయన మొదలే చెప్పిన దీని మీద చర్చ కొనసాగకుండా ఉండడానికి. అది సార్, ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ ముఖ్య నేతలే ఫోన్ ట్యాపింగ్ చేయించారని మాత్రం ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. అయితే చాలా సంబంధించి 2-3 పోలీస్ ఆఫీసర్ కూడా అరెస్ట్ అయ్యారు. ప్రధానంగా ఇందులో ఎస్ఐబి చీఫ్ ప్రజెంట్ అప్స్టాండింగ్లో ఉన్నారని చెప్పి కూడా చూపిస్తారు పోలీసులు. దీన్ని బీఆర్ఎస్ సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది ఎదుర్కోవడానికి? ప్రచారమైన వార్తలతోటి ప్రశ్న. ప్రభుత్వ పరంగా ఆథెంటిక్గా ఇప్పటివరకు ఏం మాట్లాడారా? ఎప్పుడు మాట్లాడారు? ముఖ్యమంత్రి మాట్లాడలేదా? ఓకే, మాట్లాడతాడు అనుకుందాం, మాట్లాడింది అనుకుందాం. అయితే ఏమైనా వద్దన్నారా? ఎంక్వైరీ చేస్తే అయితే ఏమైనా వద్దన్నారా ఎవరన్నా? ఎందుకు వద్దంటావు నువ్వు? ఇది 3,700 కోట్ల ఇది కాళేశ్వరం బరాజు, లక్ష్మీ బరాజు, 80 పిల్లర్లు ఉంటే 3 పిల్లర్లు పోతే 3,700 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తిన్నామనే దౌర్భాగ్యం మాటలు మాట్లాడేవాళ్ళు ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడితే ఎంక్వైరీ చేసుకోండి. వద్దన్నారా? ఆ యాక్ట్ ఏందో తెలియదా? ఈ ఎస్ఐబి కానీ ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తారో తెలియదా? ఏ ప్రభుత్వంలో ఏం చేశారో తెలియదా? తెలుసుకోవాలనుకుంటే తెలుస్తుంది. ఆరోపణ చేయాలంటే ఇట్లా చేయాలి. అది కూడా నేను మాట్లాడద్దు, కిందికి లీకులు అంతే. దమ్ము ఉంటే చెయ్యి, జడ్జిని పెట్టారు కదా కాలేజీల మీద. అటువంటిది ఇంకోటి వద్దాను. నీకు ఎందుకు ధైర్యం లేదు? తెలుసు నాకు ఎందుకు ధైర్యం లేదు. ప్రచారం ఐటీ మంత్రిగా పనిచేసినా చేయకున్నా రాజకీయాలను అర్థం చేసుకున్నవాడిని కాబట్టి చెప్తున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వీళ్ళు పోలీస్ ఆఫీసర్ వాళ్ళే రిటైర్మెంట్ వాళ్ళే రాజీనామా చేసేసారు. నాకు అదంతా తెలియదు. ఒకటి దురదృష్టం ఏంటంటే 3వ తారీఖు రిజల్ట్స్, 4వ తారీఖు కేసు ఫైల్ అయింది పోలీస్ స్టేషన్లో. ఎవరయ్యా చేసింది? ఆయన పై ఆఫీసర్ కేసు ఫైల్ చేశాడు. మీకు డీటెయిల్స్ ఉన్నాయి చెప్తాను.
2019 నుంచి ఆయన కింద పనిచేసిన ఆయన మీద డిసెంబర్ 4వ తేదీ డిసెంబర్ 3 ఫలితాలు వచ్చాయి. ఇంకా గవర్నమెంట్ ఫామ్ కాలే, ఆయన మీద కేసు పెట్టిందంటే 2019 నుంచి 2023 డిసెంబర్ 4వ తారీఖు దాకా గడిపికిండ వాడు. నేనంట ఎప్పుడు తెలిసింది, ఏం తెలిసింది? నీ దగ్గర పనిచేసినాడే కదా, అంటే నువ్వు కూడా భాగస్వామ్యే కదా, నువ్వు కూడా డ్యూటీని విస్మరించినావు కదా. నేనా అవకాశం ఉంటే నేనేం చేసేవాడినావు? షాక్ తినేవాళ్ళు మీరు. మూడోసారి అధికారంలోకి వస్తే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తుందని బీఆర్ఎస్ అంటుంది. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే బీఆర్ఎస్ ఆ వ్యాఖ్యలు చేసిందా? అసలు కేంద్రానికి హైదరాబాద్ను కేంద్ర ప్రాంతంగా మార్చడానికి అవసరం ఏముంది? అసలు రాష్ట్ర విభజనప్పుడే అవసరం లేదు. అయినా ఉమ్మడి క్యాపిటల్ పెట్టారు. ఎందుకు పెట్టారు? తృప్తిపరచడానికి, రాజకీయ కోణం. అదే పని ఇప్పుడు చేస్తారేమో, అందుకే ఈ కథనేమో ఓట్ల కోసం కదా. ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు, మేము కూడా చాలామంది ఉన్నాం కదా. మాకు ఈ ప్రభుత్వం ఎందుకు, సెంట్రల్ మీరు తీసుకోండి అనే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ అవకాశం రాకుండా ఉండడానికి పార్లమెంటులో మన సంఖ్యాబలం కనుక పెరిగి ఉంటే, మనం మాట్లాడగలిగితే చిత్తు చేసేటువంటి ప్రశ్నలు దేశమంతా వింటది. కాబట్టి ఓట్లు ఇటువంటి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు గోదావరి నీళ్ళు ఎందుకు ఇంటర్లింక్ ఎందుకు వచ్చింది మీకు తెలుసా? ఇంటర్లింక్ అయితే మీరు డీప్గా పోయినరా లేదా? దురదృష్టం. అది మొదటి నుంచి వచ్చింది, మొదటి నుంచి వద్దంటున్నాం. కేసీఆర్ గారు అయితే అసలు ఇంకా, నేను అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా వద్దన్నాం. వాళ్ళు వచ్చి మీటింగ్లు పెట్టారు, వద్దన్నాం. ఇవాళ పార్లమెంటులో ఇంటర్లింకింగ్ కోసం బడ్జెట్ 500 కోట్లు అని కేటాయించి అప్పటి వరకు ఒక రిపోర్ట్ లేదు, ఒక ఆఫీస్ లేదు, బడ్జెట్ పెడతారా? ఎవరయ్యా ఎదురు తిరిగింది? టీఆర్ఎస్ ఎంపీలు తిరిగితే అప్పటిదప్పుడు హైదరాబాద్లో ఒక ఆఫీస్ అని పెట్టారు. ఎందుకంటే ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి. అంటే ఏమన్నట్టు, ఆ అవకాశం ఇస్తే నీళ్ళెట్లు తీసుకుపోతున్నారో, పోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, వెదిరి లాంటి వాళ్ళు ఏ రకంగా వ్యాసాలు రాస్తున్నారో అట్లనే ఇది కూడా చేసి తెలంగాణ, ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీకి ఫుట్హోల్డ్ కావాలి. ఏం చేసినా ఇక్కడ అయ్యే పరిస్థితి లేదు, గతంలో లేదు, ఇప్పుడు లేదు. అందుకోసం ఎక్కడో తీరుగా చేయడానికి చేసే ప్రయత్నంలో పొత్తులు ఇటువంటి అవకాశాలు ఇచ్చి తమ ఉనికిని కాపాడుకునేందుకు, తమకు 4 ఓట్లు తెచ్చుకునేందుకు, లేకుంటే తమ పట్ల వీళ్ళు భక్తి విధేయులతో ఉండే విధంగా రాజకీయాల్లో అనగదొక్కడానికి చేసే ప్రయత్నంలో జరిగే అవకాశాన్ని ముందస్తుగా గుర్తించి దాన్ని నిలుపు చేయడానికి చేసే ప్రయత్నంలో ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి తెలంగాణ పార్లమెంట్ మెంబర్లు ఎక్కువ మంది ఉండాలా. ఎక్కువ మంది ఉంటే తెలంగాణ సాధించిన వాళ్ళం కాబట్టి, తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేసిన వాళ్ళం కాబట్టి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేకుండా ఇటువంటి ఎత్తుగడలతోటే ఏమైనా చేశాడా? రీఆర్గనైజేషన్ బిల్లో ఉన్న ఏమైనా చేశారా? బీజేపీ అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా. ఏ ఒక్కటి చేయలేదు కదా. నేషనల్ ప్రాజెక్ట్ రాలేదు కదా. కోచ్ ఫ్యాక్టరీ లేదు కదా. ఐరన్ ఫ్యాక్టరీ లేదు కదా. మరి ఏం మాట్లాడతారు? పార్లమెంట్లో మాట్లాడడం. ఇది కూడా చేస్తే రాజకీయ కోణంలో వాళ్ళు చేస్తే మంచిది కాదని చెప్పడానికి చేసే దీంట్లో ఎక్కువ మందిని గెలిపించాలని కోరుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకు మేము చెప్తున్నాం. మేము చెప్పేది అబద్ధాలైతే మరి వాళ్ళు చెప్పేటి ఎన్ని నిజాలో ఒక్కసారి చూడండి. ఈ అవకాశం రాకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో అనే మాట, వాళ్ళు అవకాశాలు తీసుకొని చెప్పిన దాన్ని చేస్తలేరనేది కూడా పరిగణలోకి లేకుండా చర్చలు అయితే ఎట్లనే. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా విషయానికి వస్తాం. ముఖ్యంగా మీరు రాజీనామా లేఖలో కూడా బీసీలకు అన్యాయం జరిగింది, అందుకే పార్టీని వీడుతున్నా అని స్పష్టంగా పేర్కొన్నారు. ఎందుకు? పొన్నాల లక్ష్మయ్యకు జనగామ టికెట్ రాకపోతేనే బీసీలకు అన్యాయం జరిగినట. అలాగే పీసీసీగా కొనసాగినప్పుడు కూడా తన సొంత స్థానం గెలిపించుకోలేకపోయారు అనేటటువంటి అపవాదం. సరే, తెలంగాణ మూమెంటు, తెలంగాణ ఇది మరి దేశంలో 10 సంవత్సరాలు మంచి పాలన చేసినామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అత్యంత తక్కువ పార్లమెంట్ సీట్లు ఎందుకు వచ్చాయి చరిత్రలో? తెలంగాణ ఇస్తే చాలు 16 సీట్లు తెస్తామని చెప్పిన పెద్దలు 2.5-3 లక్షలతో ఓడిపోయారా? పొన్నాల ఓట్లు వేద్దానడా? నాకు 40 రోజుల టైం ఇచ్చారు. నేను అడిగానా పీసీసీ? వాళ్ళు ఏ కోణంలో ఇచ్చారో నాకు అనవసరం. ఇస్తే నేను ఎక్కడ పొరపాటు చేశాను? సరే, మా వాళ్ళు గుర్తించకపోవచ్చు. దాంతోపాటు కేసీఆర్ గారు చేసిన ఉద్యమం కానీ అది కానీ ఇది వీళ్ళతో లాభం లేదు, ఈయన రానియరు అనుకొని జనం కేసీఆర్ గారికి అవకాశం ఇద్దాం, ఉద్యమం తీసుకొచ్చింది కదా, తెలంగాణ వచ్చింది కదా అని ఇచ్చారు.
నన్ను బాధ్యుని చేస్తారా? ఓకే, అయిపోయింది. అయిన తర్వాత రాజీనామా బీసీలకు అన్యాయం చేసిండ్రు అనేది ఇప్పుడు నేను 12 నెలలే ఉన్నా కదా. నేనున్నప్పుడు ఎలక్షన్లు 40 రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్, కోఆపరేటివ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్. వీళ్ళ క్యాండిడేట్లు చూసుడే సరిపోయింది. క్యాంపెయిన్కి వచ్చేటోళ్ళకు కాబట్టి నేను చెయ్య అని చెప్పిన, నాకు టైం లేదు, నేను బాగుండదు అన్నాను. అయినా నన్ను బలవంతంగా కంటెస్ట్ చేయమన్నారు. దీని అర్థం ఏంది? నేను ఎక్కడ పొరపాటు చేయలేదు. పొరపాటు చేసుంటే 88 నియోజకవర్గాలు రివ్యూ చేస్తాడా ఓడిపోయిన తర్వాత? దేశంలో ఏదైనా రాష్ట్రం చేసిందా? మా అంకితమో అది. ఆ రోజు అక్కడ ఉన్నాము, చేయాలి అనేది. మీరు అడిగిన ప్రశ్న మళ్ళొకసారి అడగండి. ఇప్పుడు చెప్పింది బీసీలకు అన్యాయం, అంతే కదా. 45 సంవత్సరాలు పార్టీలో ఉండి పెద్దలు పివి నరసింహారావు 2 ఎలక్షన్లు, కమాలుద్దీన్కు 4 పార్లమెంట్ ఎలక్షన్లు ఇన్ఛార్జి ఉండి 18 బై ఎలక్షన్లలో నన్ను ఇన్ఛార్జిగా పెట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ కార్యక్రమాలు చేయించిన చరిత్ర కలిగిన వాడిని. నేను నగాక మొన్న వచ్చిన, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, నాకేం దాని మీద ఏమంటలేను. కానీ కనీసం రాజకీయ కోణంలో మాట్లాడదామంటే కూడా టైం ఇవ్వకపోతే 2 సంవత్సరాలు ఎట్లా అనిపిస్తుంది? దేనికోసమా? అదే మరి నాకే లేదు. మేము ఎవరెవరో ఇంటికి పోయి మేము తీసుకుపోయినాం కదా. 2 రోజుల ముందు పార్టీలో గుంజుకొని బీఫారాలు ఇచ్చినాం కదా. నా టికెట్ కోసమా? నేనేం తక్కువ చేశాను? చాలాసార్లు 4 సార్లు గెలిచిన ఏకైక బీసీ అభ్యర్థి. మీకు అవగాహన లేదు. జనగాం డామినేటెడ్ బై కమ్యూనిస్ట్ పార్టీస్, చుట్టూ పాలకుర్తి ఉంది ఈస్టు. మొన్న ఒక్కటిసారి గెలిచింది 40 ఏళ్ళ తర్వాత, 83 తర్వాత కాంగ్రెస్. యతిరాజరావు కాంగ్రెస్లో ఉన్నంతకాలం కాంగ్రెస్ గెలిచింది. ముఖ్యమైన ఒక్క నిమిషం చెప్పాలి కదా. మరి అది లేకపోతే విశ్లేషణకు అర్థం లేదు. గన్పూర్ 2 సార్లు 3 సార్లు గెలిచింది 83 నుంచి కాంగ్రెస్. చేర్యాల ఒకే ఒక్కసారి చేర్యాలో గెలిచింది 79 తర్వాత. ఇక రీఆర్గనైజేషన్ అయిన తర్వాత 2009 నుంచి జనగాంలో జరిగింది, అది వేరే విషయం. ఇది ఏది మన సిద్దిపేట 79 తర్వాత మళ్ళీ గెలవలే. గజ్వేలు 2 సార్లు మాత్రం గెలిచింది. తర్వాత హుస్నాబాద్ ఒకే ఒక్కసారి 2009లో. ఇది ఉన్నది ఏది ఆలేరు ఒకే ఒక్కసారి భిక్షమయ్య గెలిచాడు. పొన్నాల లక్ష్మయ్య 40 ఏళ్ళ నుంచి ఆఫీస్ పెట్టి పార్టీని ఇచ్చేసి నేను 4 సార్లు గెలవగలిగా, 3 సార్లు వరుసగా. ఈజ్ ఇట్ సంథింగ్ దిస్ వన్? దాన్ని గుర్తింపొద్దా? కనీసం మాట్లాడేది లేదా? రాజకీయాలు మాట్లాడుకోవద్దా? పార్టీ గురించి మాట్లాడకూడదా? నీకు అవకాశం రాగానే అంతా నువ్వే అనుకుంటే ఎట్లా? అగో దిగజారిన పార్టీ ఇప్పుడు దేశమంతా అట్లనే అయింది, నా ఒక్కతోటి కాదు. అందుకే పార్టీని విడాల్సి వచ్చింది. ఒకటి అవమానం, రెండవది రాజకీయంలో ఈ పార్టీలో వస్తున్న మార్పులు. నువ్వు అన్నడే పెడుతుంది ఏది ఎన్నికల నియమ నిబంధనలో ఏది ఒక్కరికంటే ఎక్కువ వద్దు, అదొకటి. ఇంకా ఏదో అన్నారు కదా నిన్ననే, ఏది ఇక్కడ మీటింగ్ అయింది కదా. మీటింగ్లో ఏమన్నారు? వేరే పార్టీ నుంచి తీసుకోవద్దు, వీళ్ళని సస్పెండ్ చేస్తామని అన్నారు. అన్న 5 నిమిషాల లోపట్నే కాంగ్రెస్లో తీసుకున్న ప్రజాప్రతినిధులతో చేతులు ఎత్తుతారా? అంటే ఏమనుకుంటున్నారు? అంటే మేము అందరు పిచ్చోళ్ళా? మీకు అహంకారం ఉండొచ్చు, కానీ అందరు పిచ్చోళ్ళని ఎట్లా అనుకుంటావు? నువ్వు చెప్పింది నువ్వే చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇది అడిగితే తప్ప? విలువలు తగ్గినాయని గుర్తించి ప్రజలకు చెప్పడం బాధ్యత కాదా? పొన్నాల లక్ష్మయ్య పారాషూట్ లీడర్, అలాగే హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు చేస్తారు తప్ప ప్రజలతో మమ్మకం కాడు అని ఎందుకు ఆ ముద్ర వేశారు సార్? కాంగ్రెస్ కార్యక్రమాలు జిల్లా కేంద్రంలో, రాష్ట్ర కేంద్రంలో చేయమంటే ప్రతి మండల కేంద్రంలో చేయించినవాడిని నేను, చేసినవాడిని నేను. ఇంకా ఉన్నాయి, చాలా చెప్పాలి. మీరు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి చెప్పక తప్పదు. ఇది అపవాదులతో ప్రచారం చేస్తున్నారు మీరు కూడా కుమ్మక్కయ్యారు. తెలుసుకోవాల్సి ఉండే ఈ ప్రశ్న అడిగే ముందు. నేను అందుకే మొదలు చెప్పిన. ఒకటి, ఆ రోజు వడగళ్ళ వాన పడితే ఒకటే రోజు 12 గ్రామాలు తిరిగి పర్యవేక్షణ చేసి వచ్చిన. కొనుగోలు కేంద్రాలకు పోతే ఈ రాష్ట్రంలో ఎవరైనా చూశారా మాయిశ్చర్ మీటర్స్?
అవి సరిగ్గా పనిచేయకపోతే రైతులు మోసపోతున్నారని ఎక్స్పోజ్ చేసింది పొన్నాల లక్ష్మయ్య. ఎందుకో తెలుసా? ఇది కింద ప్రభుత్వానికి సంబంధం లేదు, కింది వ్యక్తులు. ఏంది తేమ ఎక్కువ ఉన్నది అందులో పోస్తాడు, ఇది 32 ఉన్నది 17 కావాలి కదా, 15% ఎక్కువ ఉన్నది, 5 రోజులు ఎండబెడతాడు, అది పోసిన తర్వాత 22 అంటాడు. ఆ మెషిన్ పక్కలేవు. నేనేం చేసింది తెలుసా? మీకు తెలియాలి. నేను బగబగా మండుతుండే ఎండలు పోయినా, ఆ ఇసుక తీసిన, మీలాంటి వాళ్ళకు పేపర్ వాళ్ళకి ఇచ్చిన, అరే బాగా కలుతాను సార్ అందులో పోయన్నా. పోస్తే ఏమైంది తెలుసా? అది 25% చూపించింది మాస్టర్. ఉసికే చేతులు పోస్తేనే బగబగా మండుతుంటే పొక్కులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే మాయిశ్చర్ మీటర్లో 25% ఉంది. వాడు 5 రోజులు ఎండబెట్టిన తర్వాత కూడా 17% లేదు అని అంటే దౌర్భాగ్యం, అంటే దోపిడీ. ఇది ప్రభుత్వాలకు సంబంధం లేదు, వ్యవస్థలో ఉండే లోపాలను సరిదిద్దడానికే ప్రభుత్వం యజమాన్యం ఉండాలి, సమీక్షలు ఉండాలి. ఇది ఎవరైనా చేశారా? నేను ఎక్కడికి పోలేదట. ఎక్కడికి పోందే గోదావరి నీళ్ళు అవసరమని 9 ప్రాజెక్టులు, ఎమ్మెల్యే కాకముందే గోదావరి నీళ్ళు కావాలని 9 ప్రాజెక్టులు కట్టినాం. అంటే 85 లోపట్నే ప్రాంతానికి ఏం అవసరమో తెలిసినవాడు ప్రజల అవసరాలు తీర్చలేదని మీరు అనుకుంటే ఎట్లాగా ఇది? ప్రతి ఊళ్ళో పాలకేంద్రం ఉంది. మొత్తం రాష్ట్రంలో మొట్టమొదటి మాతా శిశు హాస్పిటల్ పెట్టింది నేను చంపకిల్స్లో. రాష్ట్రంలో మొదటి ఫ్లైఓవర్ చేసింది నేను. దేశంలో రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక బ్యాంకు సృష్టించింది పొన్నాల లక్ష్మయ్య. పోడా 5 రోజుల ముందు వచ్చి ఓహో అని గెలిచిన వాళ్ళు చాలా మంచోళ్ళు, 45 ఏళ్ళ నుంచి ప్రజా సంక్షేమం కోసం కమిట్మెంట్ తోటి వచ్చిన రాజకీయ నాయకుని పట్టుకొని మీరు పోలేదట కదా, ప్రజలతోటి లేరా? ఓట్లేస్తేనే గెలిస్తేనే ప్రజలతోటి ఉన్నట్ట. ఈయన ఏమైంది? మీరు మాట్లాడరే? ఎన్నిసార్లు పోయినాడు మల్కాజ్గిరికి? ఆయన పార్లమెంట్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ఆయన పార్లమెంటు ఏరియాలో జిహెచ్ఎంసీలో 2 సార్లు ఎలక్షన్లు జరిగితే ఎంతమంది గెలిచారు? ఒక్కరా ఇద్దరా? పార్టీ నాయకుడిగా 5 బై ఎలక్షన్లో డిపాజిట్ పోయినాయి. అది గుర్తుకు రాదు. పొన్నాల లక్ష్మే పోలేదు. ఇది మాట. ఓటమి గెలుపులు ఆయా సందర్భాల్లో ఉన్న ప్రజల పర్సెప్షన్స్ తోటి కూడుకున్నదనేది నేను అందుకే వాజ్పేయి గురించి చెప్పిన, ఇందిరాగాంధీ గురించి చెప్పిన, మన్మోహన్ సింగ్ గురించి చెప్పిన. ఇది వాస్తవం కదా? ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? తెలుసుకోండి ఇప్పటి నుంచైనా దయచేసి. సార్, కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, మేము లంక బిందెల కోసం వెళ్తే ఖాళీ బిందెలు మాకు దర్శనం ఇస్తున్నాయి. ఇది ప్రభుత్వ పెద్దలు చెప్తున్నమాట. ప్రభుత్వంలోకి వచ్చి లంక బిందెల కోసం ఉంటాయనుకుని వచ్చినోడు పరిపాలన ప్రజల గురించి ఆలోచించేవాడా? ఓకే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరైనా రైతులు అప్పు తీసుకోకుండా వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారా? హార్డ్లీ 5%. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ వ్యాపారాలు కానీ ఉపాధి కల్పన కోసం ఇండస్ట్రీలు పెట్టుడు కానీ లేకుంటే సొంతం వాళ్ళ కోసం కానీ ఇండస్ట్రీలు కానీ వ్యాపారాలు కానీ ప్రజల అవసరాల కోసం ముందుకొచ్చేవాళ్ళు ఎవరైనా అప్పు లేకుండా సొంత డబ్బులతో పెడుతున్నారా? ఇండస్ట్రీలు పెడుతున్నారా? ఇది అర్థం కావడం కోసం చెప్తున్నా. పల్లెలు, రాష్ట్రాలు, మున్సిపాలిటీలు, దేశం, ప్రపంచ దేశాలు అన్నీ కూడా అప్పులు చేస్తున్నాయి. ఎందుకు చేస్తారు? ఫర్ డెవలప్మెంట్ పర్పస్. ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు డెట్ ఈజ్ ఫర్ ది డెవలప్మెంట్. వాట్ ఈస్ ది ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ పర్సంటేజ్? మొత్తం బడ్జెట్లో మనం తీసుకున్న దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కింద ఎంత పెడుతున్నాం అనేది ఒక యాడ్ స్టిక్కే కదా. ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే 25% ఉన్నదనేది నీకు తెలుసా? అసలు మొదలు అది తెలుసా? ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ అంటే తెలుసా? ఈ రాష్ట్రంలో డెట్ టు జీడిపి రేషియో, జిఎస్డిపి అంటే అప్పు సంపద సృష్టి, 100 రూపాయల సంపద సృష్టి అయితే ఉంటే మనం 29 రూపాయలు, ఇప్పుడు 32, 33 అయింది. మీకు తెలుసా 23 రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్న ఆర్థిక విధానంలో ఉండి అప్పులు చేసినామని ఇది ఎందుకయ్యా దొంగ మాటలు మాట్లాడతాం? ఓకే, అయిపోయిందా? దేశంలో అప్పులు ఇది ఎంతో తెలుసా? అంతకుముందు 74 ఉండి ఇప్పుడు 82 దాకా అయింది. అంటే 100 రూపాయల సంపద అయితే 82 రూపాయలు అప్పు చేస్తున్నారు. అంత పిచ్చోళ్ళే చేస్తున్నారా? అమెరికాలో ఎంత ఉందో తెలుసా? 100 రూపాయల సంపద అయితే 120 రూపాయలు, 124 రూపాయలు అప్పు.
అభివృద్ధి చెందుతలేరు అభివృద్ధి కోసం, అంతే కదా. జపాన్ ఎంతో తెలుసా? 100 రూపాయల సంపద అయితే 220 రూపాయలు అప్పు ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు ఆ అప్పు తీసుకునేటోడు లేడు, అందుకోసం ప్రభుత్వం తీసుకుంటుంది, అభివృద్ధి చేస్తున్నది. ఇక్కడ అప్పులకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం తక్కువ తీసుకోవాల్సిన అవసరం, అందుకే జీడిపి టు డెట్ రేషియో ఉన్నది. మరి ఊరికేనే ఆ తలసరి ఆదాయం 3 అంతలు ఊరికేనే పెరుగుతుందా? ఇన్వెస్ట్మెంట్ చేసి అభివృద్ధి చేసి ఉద్యోగాలు వచ్చి వ్యాపారాలు మెరుగయ్యి ప్రజలకు చేరువ ఉత్తగానే పెరుగుతుందా? మరి మిగతా రాష్ట్రాలు ఎందుకు కాలేదు? కరెంటు వినియోగం ఈ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ఉన్నదనేది చెప్పాలా నీకు? ముఖ్యమంత్రి ఏ మనిషివయ్యా? అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, అది చర్చకు రావాలి. ఓకే, డెట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దాట్. మరి నీకు తెలియందే మరి ఇవన్నీ ఎప్పుడన్నా మాట్లాడావా? కాళేశ్వరం గురించి కానీ లేకుంటే అప్పులని కానీ ఎప్పుడన్నా మీరు 10 సంవత్సరాల్లో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు? ఇవన్నీ తెలవకుండా పరిపాలన ఎట్లా చేస్తావు? నేను అడుగుతున్నా. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నావు ప్రజలు రెచ్చగొట్టడానికి, పార్లమెంట్లో ఓట్లు దండుకోవడానికి. ఇవన్నీ తెలవకుండా అధికారంలోకి వచ్చి అధికారాన్ని ప్రజల కోసం ఎట్లా వినియోగిస్తావు చెప్పు. నువ్వు వచ్చిన 3 నెలలనే 18,000 కోట్లు ఎవరో అన్నారు ఇట్లనే నిన్న ఏదో ఛానల్లో. ఇదంతా ఇంట్రెస్ట్కే. ఇవాళ తెలిసిందా ఇదంతా ఇంట్రెస్ట్ అని ఈ ముఖ్యమంత్రికి? ఎందుకయ్యా దిక్కునమాట. ప్రజల గురించి ఆలోచించలేని వాళ్ళు, ప్రజల కోసం తప్పించని వాళ్ళు, తమ కోసం మాట్లాడేవాళ్ళు, వీళ్ళ హిస్టరీ ఏందయ్యా? బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తామని చెప్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఆ రిజర్వేషన్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం, 2 ఉమ్మడి రాష్ట్రాల్లో. దానిపైన మీ స్పందన ఎలా ఉంటుంది? తీసేస్తే ఎలా ఉంటుంది? ఇది కేవలం మతపరంగానే పోతుంది బీజేపీ మొత్తం అని అనుకుంటున్నారా మీరు కూడా? ఇది ఒక ఊహాజనిత ఇది, కానీ మనం ఎందుకు చేసామనేది తెలుసు, చేసినప్పుడు ఎవరేం చేశారనేది తెలుసు, అంతేనా? అది చేసినప్పుడు ఎవరేం చేశారనేది కూడా తెలుసు. మళ్ళీ కొత్త దుకాణం ఎందుకయ్యా? పేదరికం ప్రామాణికం, మానవత్వం ప్రామాణికం. ఆ కోణంలో ఆలోచించి ప్రభుత్వాలు అందరికీ సౌకర్యాలు కల్పించే విధంగా చూడాల్సిన అవసరం. కానీ ఎన్నికల కోసం వచ్చింది మాట. బీజేపీ కులగణన ఎప్పుడు పెట్టిందే? ఏది మహిళా రిజర్వేషన్ ఎప్పుడు పెట్టిండ్రు? అప్పుడు కాంగ్రెస్లో ఆయన మన్మోహన్ సింగ్ పెడితే రాజ్యసభలో అయింది, పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టే పరిస్థితి లేదు. రాజకీయ ఒత్తిళ్ళు అన్ని పార్టీలు. ఇవాళ ఆయన పెట్టాడు 9.5 సంవత్సరాల తర్వాత, అందులో పెట్టి ఓబీసీలకు కొద్దిగా రిజర్వేషన్ పెడదాం మహిళల్లో అంటే కాదన్నాడు. అది కూడా ఇప్పుడు వద్దట, ఇంకా 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో అమలైందట. అంటే ఈ డొంక తిరుగుడు సంగతులు ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టేందుకు, తాత్కాలికంగా ఓట్లు దండుకునేందుకు చేసి ఎత్తుగడలు బాగా మాట్లాడుతున్నారు. కానీ నిస్వార్థ నిజమైన ప్రజా సంక్షేమం గురించి ఆలోచించని దౌర్భాగ్యపు రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో వీళ్ళంతా దౌర్భాగ్యపు లీడర్లు అంతే. కేసీఆర్ ఏ బహిరంగ సభలో సీఎం హోదాలో మాట్లాడినా కానీ ఫస్ట్ కౌంటర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు చేసేది అదే. అలాగే ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్లో మారిన తర్వాత యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? బీఆర్ఎస్లో మారిన తర్వాత యాదాద్రి భద్రాద్రి అవసరమా లేదా అనేది ఒక ప్రశ్న, అవసరం ఉంటే ఎప్పుడు చేయాలనేది రెండో ప్రశ్న. అయితే ఇవన్నీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా? సరే, మనకు షార్టేజ్ ఉండే, మనం 7 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. నార్త్ సౌత్ గ్రిడ్ కంప్లీట్ కాలే, 2014 వరకు అయింది. అందుకే నార్త్ సౌత్ గ్రిడ్ మేము ఇక్కడ గజ్వేల్లో 400 kV 2009లో పెట్టాం. దేనికోసం? భవిష్యత్తులో కావాలని. అది వచ్చేసింది. అయితే గమ్మత్ ఏంటంటే కరెంటు షార్టేజ్ ఉన్నది అని తెలిసి, రైతులకు ఇబ్బంది అవుతున్నది అని తెలిసి వెంటనే చేయాలనేది ఆలోచన తప్ప. బీఆర్ఎస్ పార్టీకి 8 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తే కేంద్ర ప్రభుత్వంలో నామా నాగేశ్వరరావు మంత్రి అవుతారు. అదే సందర్భంలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వస్తాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఆయన మాట్లాడేటి అన్నిటికీ సమాధానం చెప్పమంటే చెప్తున్నారు. ఏదో ఒక్కటి పట్టుకునేట్లట్లేదు. ఆయనకి ఏం తెలుసట? బడే బాయ్ చోట బాయ్ అంటే ఏం లేదు, దాని మీద చర్చ లేదు, దాని మీద మీరు ప్రశ్న అడిగారు. కానీ చీకటి కోణం అంటే అడుగుతారు. తర్వాత రహస్య ఒప్పందం అంటే రహస్యం బయటకు ఎట్లా వచ్చిందో చెప్పరు. ఈ ప్రశ్నలు అడుగుతారు. ఇది అంతేనా? ఏదో బుద్ధలు రాయేసి దాటే బాపతు
మీ కమిట్మెంట్ ఎంత, మీ కన్సర్న్ ఎంత, మీ నిన్న మీటింగ్లో చెప్పాను. ఏం చెప్పాను? నువ్వు ఎన్నిసార్లు గెలిచినావా? మొదటిసారి ముఖ్యమంత్రి అయినావు, మొదటిసారి మంత్రి అయినావు. కేసీఆర్ ఎవరో తెలుసా? ఈ దేశంలో 14 సార్లు ఎన్నికల్లో గెలిచిన ఏకైక వ్యక్తి కేసీఆర్. అంతకుముందు 13 సార్లు ఎమ్మెల్యేగా ఒక కేరళ ఉండే, ఉమెన్ చాండీ ఏమో 11 సార్లు. 10 సార్లు ఎంపీలుగా గెలిచిన వాళ్ళు వాజ్పేయి నుంచి ఈయనే ఆస్కర్ ఫెర్నాండెజ్, ఆస్కర్ కాదు మన ఈయనే జార్జ్ ఫెర్నాండెజ్, తర్వాత సోమనాథ్ చటర్జీ, ఆ బాపతులు 10, 9, 8 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ 14 సార్లు గెలిచిన వాళ్ళు ఎవరు లేరే? 9 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు పార్లమెంట్ మెంబర్, వరుసగా గెలిచిండా అంటే ఏమన్నట్టు? ప్రజల మద్దతు ఉంటేనే గెలుతారా రాజకీయాలు, లేకుంటే ప్రజలు అసహిస్తే గెలుతారా? ఆ చరిత్ర ఎవరికైనా ఉన్నదా? 3 సార్లు కేంద్రంలో మంత్రి, 2 సార్లు రాష్ట్రంలో మంత్రి, ఒకసారి డిప్యూటీ స్పీకరు చేసిన ఆయనే, ప్రజలు ఆదరించిన ఆయనే, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిలబడి గెలిచిన ఆయనను ఏం మాట్లాడతావా? నువ్వు ఎక్కడ గెలిచినవా? ఎక్కడా? మన 4 రోజుల కింద పుట్టిండు, 3 రోజుల కింద అంబాడుతుండే, 2 రోజుల కింద ఏదో లేచా ఉక్తా అని అడిగితే కింద పడ్డాడు. కింద పడి దెబ్బ తాకితే ఏడ్స్ను మొదలుపెట్టి గిమ్ముచ్చట్టు మాట్లాడతాడు. ఇక ఇంతకంటే ఏం చెప్పమంటావు? జనాలకు అర్థం లేదు. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ రోజులు ఆ పార్టీలో ఉండలేరు, ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు. కాంగ్రెస్లో చాలా స్వేచ్ఛ దొరికేది, కానీ ఆ స్వేచ్ఛ ఉండదు అని చెప్పి కేశవరావు లాంటి వాళ్ళ ఉదాహరణలు చెప్తూ ఉంటారు. తిరిగి వాళ్ళు కాంగ్రెస్ గుడికే వస్తారని. పొన్నాల లక్ష్మయ్య ఎట్లా ఉంది అక్కడ టీఆర్ఎస్లో? పొన్నాల లక్ష్మయ్య గారి పాత్ర కానీ ఒక నిమిషం చెప్పనా? రాజకీయాలు అర్థం చేసుకునే వాళ్ళు చేసే మాటలు, రాజకీయాల గురించి సంపూర్ణ అవగాహన లేని వాళ్ళు చేసేది, అవసరాల కోసం అవకాశాల కోసం చేసేవాళ్ళది ఉంటుంది. నేను ఒక మాట, వీళ్ళంతా చాలా పెద్ద లీడర్లు కదా అనుకునేవాళ్ళు. కేకే పేరు తీసుకున్నారు, మాట చెప్తున్నా, సరే అని పెద్ద ఆయన, అవకాశాలు వచ్చినాయి, పదవులు ఇచ్చారు కాబట్టి పెద్ద ఆయన, అంతే కదా. పదవులు లేకపోతే పెద్ద ఆయన కాదు కదా. ఆయన జీవితంలో ఎక్కడైనా గెలిచాడా? ఎమ్మెల్సీ ఎలక్షన్ తప్ప. ఓకే, ఇక వద్దు, ఇక ఆ మాట వద్దు. ఏ లీడర్ అయినా ఆ పార్టీని కాదని బయటకు వచ్చి నేను చాలా గొప్పోని, నేను చేశాను, నన్ను ఎన్నుకొని నిలబడితే డిపాజిట్ వచ్చినాయి ఎవరికన్నా? వస్తాయా? ఈ దేశంలో మనం చూడలేదా? రెడ్డి కాంగ్రెసు, ఇందిరా కాంగ్రెసు, తర్వాత కాంగ్రెసు, ఎంతమంది బయటకు వచ్చి పోయి ఎక్కడున్నారు? ఒక శరద్ పవార్ మిగిలిపోయాడు, అది కూడా 3 జిల్లాలకు పరిమితమయ్యాడు. నేనేదో గొప్ప అనుకుని తీసుమార్కాను అనుకుని అంతా నాతోటే ఉన్నది, నాకే ఉన్నారు అనుకుంటే ఈ పార్టీ టికెట్ లేకపోతే నేను నిలబడగలుగుతానా? గెలవగలుగుతానా? డిపాజిట్ వస్తుందా? ఒక్కసారి ఆలోచించుకోమనండి, ఒక్కసారి ఆలోచించుకోమనండి అట్లా అనేటోళ్ళను. అందుకోసం పార్టీ ముఖ్యం, వ్యక్తి ముఖ్యం. కేసీఆర్ గారు, ఎస్, ఇట్స్ బికాజ్ ఆఫ్ హిమ్. ఆయన త్యాగం, ఆయన చరిత్ర ప్రజలు ఇచ్చారు అవకాశం. ఇస్తే ఆ అవకాశంలో 48 మంది బీసీలకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు, 8 మంది బీసీలకు ఎమ్మెల్సీ ఇచ్చాడు, 5గురు రాజ్యసభ ఇచ్చాడు బీసీలకు. ఈ మాట ఎవరైనా చేశారా ఎక్కడైనా? మీరు అహంకారం అనొచ్చు, ఇంకెవరైనా అహంకారం అనొచ్చు, కానీ ఆయన చేసిన దానివల్లనే ఓట్లు పడుతున్నాయి, కానీ నన్ను చూసి ఓట్లు పడతాయా? ఇట్లా అనేటోళ్ళు బయటకు వచ్చి నిలబడమనండి, పార్టీ పెట్టుకోమనండి, వద్దన్నారా? లేకుంటే ఇండిపెండెంట్గా నిలిచి ప్రూవ్ చేయమనండి, చూద్దాం, చేస్తారా? చేయమను. నాకు తెలిసింది శరద్ పవార్ ఒక్కడే 3 జిల్లాలకు పరిమితమైండు. ఇక ఈయన గురించి గాయన గురించి నేనే మాట్లాడాలి. 40 సంవత్సరాలు కాంగ్రెస్ మోసారు మీరు, కార్యకర్త నుంచి పిసిసి చీఫ్ వరకు. అటువంటి కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను తీవ్రంగా చేశాను. రాజకీయాలు మారినాయి, విలువలు మారినాయి, వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రకంగా అయింది. 3 రాష్ట్రాలు, ఒక రాష్ట్రంది ముక్కు ఊసిపోయింది, తుమ్మినరు, అది ముక్కు ఊసిందో ఊడిపోయిందో మళ్ళీ కట్టినరో ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఇక 2 మిగిలినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయాలతోటి ఈ పార్టీ మనగడగలేదు అనే మాట చెప్తూ వచ్చాను. నాకేదో పదవి రాలేదని కాదు, పదవులు దేనికోసమా? ప్రజల కోసం. పదవి ఉన్నా లేకున్నా చేసినాం, చరిత్ర ఉంది, అంతే. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ప్రజానాయకుడు. మరో రోజు మరో నాయకుడితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.